అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. 2024వ సంవత్సరంలో జనవరి 11వ తారీఖున వచ్చేది అమావాస్య. ఎంతో విశేషమైన శక్తులు కలిగినటువంటి ఈ రోజున కొడుకులు ఉన్నవారు ఈ ఒక్క చిన్న పరిహారం చేసుకున్నట్లయితే వారికి ఉన్న జన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగడం ఖాయమంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. మరి ఆ వివరాలు ఏంటో, 12 రాసుల వారు ఆ పరిహారాన్ని ఎలా చేయాలి అన్న పూర్తి వివరాలను ఈ వీడియో చూసి మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో చూడగలరు. అదేవిధంగా ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, అమావాస్య రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా ఎంతో విశేషమైనదిగా చెప్పబడి ఉంది. అందుచేత పౌష్ అమావాస్య రోజున లక్ష్మీదేవికి కూడా విశేషమైనటువంటి పూజలు చేయడం వల్ల జీవితంలో ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలతో మీరు జీవితాంతం సంతోషంగా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిథులలో పౌష్ అమావాస్యకి పూర్ణ తిథి అని పేరు. పౌష్ అమావాస్య రోజున పితృత తర్పణాలు తప్పనిసరిగా చేయాలి. గతించిన తల్లిదండ్రులకు తేల తర్పణాలు చేయాలి. అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. పౌష్ అమావాస్య రోజున గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న తల్లి తండ్రి మరణించిన వ్యక్తి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రిపూట భోజనం చేయకూడదు. మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేయాలి. అలాగే తమ పితృదేవతల ప్రీతి కోసం ఏదైనా దాన ధర్మాలు కూడా చేయవచ్చు. జీవులందరూ కూడా పడేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేసే శక్తి శివుడికి మాత్రమే ఉంది. అందుచేత శివాభిషేకం కానీ, శివ అర్చన కానీ, శివనామాలు కానీ, శివ స్తోత్రాలు కానీ, శనిపీడ వల్ల ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా మనల్ని మనం రక్షించుకోవడం కోసం చేయవలసి ఉంటుంది. ఇలా చేస్తే కనుక సకల దోషాలు నివారింపబడతాయని మన పురాణాల్లో ఇతిహాసాలు చెబుతున్నాయి. అలాగే పెద్దలు కూడా చెబుతున్నారు. మరి ఇటువంటి ఒక పూజలు పౌష్ అమావాస్య రోజున చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు. పైగా ఇప్పుడు రాబోతున్నటువంటి పౌష్ అమావాస్య ఎంతో శక్తివంతమైనదని పండితులు వివరిస్తున్నారు. ఈ విశేషమైనటువంటి రోజున దుర్గాదేవి, లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది. అదేవిధంగా పితృదేవతల యొక్క ఆరాధనకు చాలా విశేషమైనదని శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇక ఈ పౌష్ అమావాస్య రోజున నదీ స్నానం ఆచరించినా కూడా చాలా విశేషమైన ఫలితాలను మీరు జీవితంలో ఖచ్చితంగా చూడగలుగుతారు. ఈ యొక్క పౌష్ అమావాస్య మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం మనపైన ఖచ్చితంగా ఉంటుంది. దైవారాధన చేసుకోవడం వల్ల ఈ సమయంలో మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహణ సమయంలో దైవశక్తి అధికంగా ఉండడం కారణం చేత ఎక్కువగా దైవారాధన చేస్తూ ఉంటారు. ఈ సమయంలో దైవారాధన చేయదలిచిన వారు గ్రహణం పట్టిన తర్వాత స్నానం చేసి దైవారాధన చేసుకోవచ్చు. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసుకోవచ్చు. ఇటువంటి విశేషమైన రోజున దైవత ఆరాధన చేయడం వల్ల ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలను మీకు ప్రసాదిస్తుంది. ఇక పౌష్ అమావాస్య కలిసి వచ్చినప్పుడు విశేషమైనటువంటి రోజున మీ పిల్లలపై భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి 12 రాశుల వారు కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి, ఎలా చేయాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విశేషమైనటువంటి పర్వదినాన ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ కొడుకులకు అదృష్టం వరిస్తుంది. అంతేకాదు, పౌష్ అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వల్ల ఎంతో విశేషంగా పనిచేస్తోందని ఆధ్యాత్మిక పండితులు కూడా చెబుతున్నారు. అందులోనూ గ్రహణంతో కలిసి రావడం అనేది చాలా అరుదు. ఇలా చేయడం వల్ల దేవుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటూ వారిని కాపాడుతూ ఉంటారు. వారికి పట్టినటువంటి దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. వారి జీవితంలో బాగుంటారు. అంతేకాదు, మీ కొడుకులు ఉన్నత స్థాయికి కూడా చేరుకుంటారు. మీ కొడుకుని చిన్నవారైనా పెద్దవారైనా సరే వారు చదువులో ముందుండాలన్నా లేక ఎక్కువ డబ్బులు సంపాదించాలన్నా కూడా ఈ ఒక్క చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఓర్వలేరు. ఒకవేళ వాళ్ళకి దిష్టి తగిలితే కనుక తరచుగా అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. ఒకవేళ మీ పిల్లలకి కూడా ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. ఇలా చేయడం వల్ల మీ కొడుకు పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి అంతా కూడా త్వరగా పోయి
పిల్లలకు చక్కటి మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం తరువాత అంటే 6 గంటలు దాటిన తర్వాత మీ పిల్లలకి కోడిగుడ్డుతో దిష్టి తీయండి. కోడిగుడ్డుతో దిష్టి తీస్తే గనక పిల్లలపై ఉన్నటువంటి నరదిష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఎలా తీయాలంటే చక్కగా మీ పిల్లల్ని ఒకచోట కూర్చోబెట్టండి. కోడిగుడ్డుతో 11 సార్లు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్గా 11 సార్లు తిప్పండి. ఇలా దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలని చెప్పండి. అలా ఉప్పు కూడా నెగిటివ్ ఎనర్జీ తీసేయడంలో బాగా పనిచేస్తుంది. ఇది కూడా మీరు కాస్త ఎడమ చేతిలోకి కొద్దిగా ఉప్పు తీసుకొని దిష్టి తీసేయండి. జీడి గింజలతో కూడా దిష్టి తీయవచ్చు. జీడి గింజలతో దిష్టి తీస్తే కనుక ఆ యొక్క పిల్లల మీద ఉన్నటువంటి చెడు దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. పిల్లలు ఊహించని విధంగా అభివృద్ధిలోకి వస్తారు. ఇలా చేయడం వల్ల మీ పిల్లలపై ఉన్నటువంటి నరఘోష, నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలాగే పిల్లలు కూడా మారం చేయకుండా ఉంటారు. జీవితంలో వారి యొక్క ఎదుగుదల మీరు కల్లారా చూస్తారు. ఎందుకంటే ఎంతో శక్తివంతమైనటువంటి ఈ విశేషమైన రోజున పౌష్ అమావాస్యతో కలిసి వచ్చిన గ్రహణంతో పాటుగా ఈ తిథి రోజున ఈ ఒక్క చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి మీ పిల్లలు పొందుతారు. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీ పిల్లలు డబ్బులు ఎక్కువగా సంపాదిస్తారు. ఇది కేవలం కొడుకులు ఉన్నవారు మాత్రమే కాదు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు లేదా తరచుగా అనారోగ్యానికి గురవుతున్న వారికి ఎవరికైనా సరే ఈ దిష్టిని తీసేయొచ్చు. తీసి పడేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని మాత్రమే ఇంట్లోకి రావాలి. ఇంతటి విశేషమైనటువంటి పౌష్ అమావాస్యతో కలిసి వచ్చిన పౌష్ అమావాస్య తిథి రోజున విశేషంగా లక్ష్మీ పూజ చేయడం, హారతినివ్వడం, అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్ర పారాయణంతో చదువుకోవడం, అలాగే బెల్లం పరమాన్నం పైన కొద్దిగా నెయ్యి వేసి అమ్మవారికి నివేదించడం, అలాగే ఆ నివేదికను ఇంటిల్లపాది తీసుకోవడం వల్ల మీకు ఎంతో విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. అలాగే పౌష్ అమావాస్య రోజున ఎంతో ఎక్కువగా దైవోపాసన చేసినట్లయితే అంత మంచి ఫలితాలు పొందుతారని పండితులు వివరిస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి దిష్టి తగిలితే కనుక తరచుగా అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. ఒకవేళ మీ పిల్లలకు కూడా ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. ఇలా చేయడం వల్ల మీ కొడుకు పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి అంతా త్వరగా తొలగిపోయి పిల్లలకు చక్కటి మానసిక ఉల్లాసం కలుగుతుంది. సో చూసారు కదండి, పౌష్ అమావాస్యతో పౌష్ అమావాస్య తిథి కూడా కలిసి వస్తుంది. కాబట్టి కొడుకులు ఉన్నవారు 12 రాశుల వారు ఈ పరిహారం చేసుకోవడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. అలాగే ఎటువంటి పూజ చేసుకోవడం వల్ల సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగడంతో పాటుగా ధనవంతులవుతారు అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసుకోండి. అదేవిధంగా 12 రాశుల వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.